దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది ఈరోజు రాలేదు. కారణం ఎండ తీవ్రతను బట్టి రాలేదేమో అనుకుంటున్నా. అయితే ఒక మాట చెప్పాలి. మనం దేవుని మందిరంలో ఎంతసేపు గడుపుతున్నాం? ఒక గంటన్నర ఉంటామా? అంతే. ఈ గంటన్నర కూడా దేవుని మందిరంలోకి రాకోకుండా ఆయనకిచ్చేటువంటి సమయాన్ని దొంగిలిస్తూ, చల్లదనాన్ని కోరుకుంటూ, ఆహ్లాదకరంగా కోరుకుంటూ ఇళ్ళకి అంకితమైపోయి, అమ్మో ఈ ఎండకి వెళ్ళలేములే, దేవుడు ఎందుకు మిమ్మల్ని దీవించాలా? నా ప్రశ్న. దేవుడు ఎందుకు మిమ్మల్ని ఆశీర్వదించాలా? కొంతసేపు కూడా ఆయన మందిరంలో చెమటకి తట్టుకోలేక ఉండిపోతూ ఉన్నారు. ఇప్పుడు నా చూడు చెమటకి కారుతూ ఉంటుంది అలాగా. అని నేను పట్టించుకోను, దాన్ని ఏం పట్టించుకోను. నా ఇంటెన్షన్ ఏంటంటే దేవుని సువార్తను ప్రకటించటమే, దేవుని వాక్యాన్ని ప్రకటించటమే నా బాధ్యత. కాబట్టి ఎన్ని అవరోధాలు వచ్చినా, ఒకవేళ పరిస్థితి అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా వాటిలేం పట్టించుకోం, చెప్తానే ఉంటాం. కాబట్టి ప్రియులారు గమనించండి. ఇవాళ ఎండ వచ్చింది, రేపొద్దున వర్షం వచ్చింది, ఆ తర్వాత చలిగా ఉంది, అందుకే రాలేకపోయామని వంకలొద్దు. దేవుని మందిరానికి వెళ్దాము. అందుకని దావీదు 122వ కీర్తనలో మొదటి వచనం ఉంటుంది, దేవుని మందిరమునకు వెళదాము రెండని జనులు నాతో చెప్పగా నాకు ఎంతో సంతోషం అన్నాడు. సంతోషం ఎక్కడుంటుందంటే దేవుని మందిరంలోనే ఉంటుంది, మరెక్కడ కూడా నీకు దొరికేది కాదు. దేవుని దగ్గరికి వస్తేనే నిజమైనటువంటి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మనము పొందుకుంటాము. కాబట్టి ఈ విషయాన్ని గమనించి వంకలు చెప్పుకోకుండా టయానికి మందిరానికి రండి, దేవుని మనసారా ఆరాధించండి. తద్వారా దేవుడిచ్చేటువంటి దీవెనలు పొందుకోవాల్సిందిగా దైవజనుడికి మీ అందరూ కూడా ప్రకటిస్తూ ఉన్నాను. గడిచినటువంటి ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా ప్రభు తన ఉచితమైన కృప చూపించి ఈ రీతిగా మరి సజీవ లెక్కలు నిలబెట్టి దేవుని ఆరాధించటి, ఆయన మహింపరచటానికి ఆయన ఆలయంలోకి తోడుకొని వచ్చి ఆయనతో కొంతసేపు మనం గడపటానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, సమయాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను మొదటిగా. రెండవదిగా మరి కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆదివారము ఉదయకాల సమయం ఆరాధనలో దేవుడు మనతో ఏం మాట్లాడదలుచుకున్నాడు అని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, ప్రభువా నాతో మాట్లాడవా అని దేవుని గనక మనం అడిగి సిద్ధపాటు కలిగి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యం కొరకు, ఆయన మాటల కొరకు ఆసక్తితో ఎదురు చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నాతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మనల్ని చూస్తున్నటువంటి దేవుడు, నా ప్రార్థనల్ని వినగలిగే దేవుడు. ఆయన నిత్యము నిరంతరము మన వైపు చూస్తూ మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కాబట్టి వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి వాక్యం వైపు ప్రభు ఏం మాట్లాడదలుచుకున్నాడు ఉదయకాల సమయంలో ఆసక్తితో ఎదురు చూస్తున్నారా? మంచిది, చూద్దాం. వాక్యాన్ని పరిశీలిద్దాము. బైబిలు సత్య గ్రంథము. చెప్పండి, ఏం గ్రంథం ఇది? సత్య గ్రంథం. ఇది ఏదో ఆకతాయికగా రాసినటువంటి గ్రంథం కాదు, టైం పాస్గా రాసినటువంటి గ్రంథం అంతకన్నా కాదు. ఎవరో కూర్చొని ఏదో సరదాగా రాసేద్దాము అని రాసినటువంటి గ్రంథం కాదు. పుక్కుట పురాణాలు కాదు, కల్పిత కథలు కానే కాదు. ఇది పరిశుద్ధాత్మని యొక్క దేవుని ప్రేరణతో రాసినటువంటి గ్రంథము. దేవుని యొక్క మనస్సు, ఆయన యొక్క మాటలు ఏమైతే మనతో మాట్లాడాలనుకున్నాడో
అవన్నీ కూడా సంక్షిప్తంగా బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో పొందుపరిచినటువంటి మాటలు కలిగినటువంటి గ్రంథము. జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలో, ఒక మనిషి నిత్య జీవాన్ని ఏ విధంగా పొందుకోవాలో, ఏం చేస్తే నిత్య జీవాన్ని పొందుకుంటామో అన్న విషయాలన్నిటిని కూడా మరి బైబిల్ గ్రంథంలో సంక్షిప్తంగా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చాలామంది వ్యక్తుల యొక్క జీవితాలని బైబిల్ గ్రంథంలో రాశారు. మీరు చూసినట్లయితే ఆదాము నుంచి మొదలుకొని ఆదాము, ఆ తర్వాత నోవాహు, అబ్రహాము, తర్వాత ఇస్సాకు, ఏసావు, యాకోబు, యోసేపు, ఈ విధంగా అనేక మంది జీవితాలను మంచి జరిగినా చెడు జరిగినా ప్రతిది కూడా బైబిల్ గ్రంథంలో రాశారు. అదేంటండి, చెడు ఎందుకు రాశారు? బైబిల్ గ్రంథం అంటే పరిశుద్ధ గ్రంథం అని ఉంది కదా అట్ట మీద. మరి చెడు జరిగినటువంటి విషయాన్ని కూడా ఎందుకు రాశారు? బైబిల్ చరిత్రలో ఆ వ్యక్తులు చేసినటువంటి ఏదైతే కొన్ని పాపములు ఏవైతే ఉన్నాయో, ఆ పాపాలు తీసేయచ్చుగా, వాటిని ఎందుకు రాశారు? పాపాలను తీసేసి అంతా మంచిగా రాసే పనిగా ఇందులో వాళ్ళు చేసింది కూడా ఎందుకు రాశారు? ఈ రోజున చాలామంది వాటిని పట్టుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరో చేసినటువంటి పాపాన్ని, మనుషులు చేసినటువంటి పాపాన్ని బట్టి బైబిల్ గ్రంథాన్ని ఎత్తిపట్టి వాళ్ళందరూ ఇందులో చెడు ఉంది, ఇందులో వ్యక్తులు పాపం చేశారు, వ్యక్తులు పాపం చేస్తే దేవుడు పాపం చేశామంటున్నారు చాలామంది. ప్రశ్న ఏంటంటే, ఇక్కడ వ్యక్తులు పాపం చేశారు, అంతేగాని దేవుడు పాపం చేయలేదు. ఆయన పాపరహితుడు, ఆయన పరిశుద్ధుడు, పాపం ఎరగినటువంటి దేవుడిగా మనకి కనపడతా ఉన్నాడు. మరి వ్యక్తులు చేసినటువంటి పాపాన్ని ఎందుకు బైబిల్ గ్రంథంలో రాశారు అంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తరతరాలు ఎవరైతే పుడతా ఉంటారో, చచ్చిపోతూ ఉంటారో, దేవుని రాకట వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఉన్నప్పుడు మన అందరం ఎవరో తెలుసా? దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము. మొదటిది, దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఈ లోకానికి వచ్చాము. అవునా? దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనము ఈ లోకంలోకి వచ్చాము. దేవుని ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి, అందుకని బైబిల్ చెప్తా ఉంది పౌలు గారు, మనము క్రీస్తు రాయబారులము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎవరమంట? క్రీస్తు రాయబారులము. అంటే మనకి నిత్యత్వాన్ని ఇవ్వటానికి దేవుడు ఒక ప్రణాళిక చొప్పున నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని ఈ లోకంలోకి పంపించాడు. పంపించినటువంటి దేవుడు ఆయన ఉద్దేశాలను నెరవేర్చాలని, ఆయన మహిమపరిచే బిడ్డలుగా మనం అందరూ ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో మానవుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల, అంటే నీవు నేను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, కొన్ని సమయాల్లో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల మన జీవితము ఎటు వెళ్ళిపోతుందో తెలుసా? భయంలోకి నెట్టబడుతూ ఉంది. మనిషికి ఎప్పుడైతే భయం వస్తుందో వెంటనే ఏమొస్తుంది? భయం రాగానే కృంగుదల వచ్చేస్తుంది కదా. హృదయంలోకి భయం వచ్చేసిందనుకో, కృంగుదల వచ్చేస్తుంది, నిరుత్సాహం వచ్చేస్తుంది, నిస్సహాయితులకు వెళ్ళిపోతాం, వెంటనే కన్నీళ్ళు, దుఃఖం కదా. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే భయం. ఎప్పుడైతే భయం మనసులోకి వస్తుందో ఇవన్నీ మనకి చోటు చేసుకుంటాయి. ఏమో ఈ పరిస్థితి నుంచి మనం ముందుకెళ్తామో లేదో, ఈ పరిస్థితిని గట్టెక్కుతామో లేమో, ఎలా ముందుకు వెళ్ళగలం, కుటుంబ జీవితాన్ని ఎలా ముందుకు కొనసాగించగలం, నా వ్యక్తిగత జీవితాన్ని ఏ విధంగా నేను కొనసాగించగలను, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా ఉద్యోగ పరిస్థితి ఏంటి, నా చదువు పరిస్థితి ఏంటి, పొద్దున్న లేచిన కానుండి సాయంత్రం పడుకున్నంత వరకు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక సమస్య, ఏదో ఒక గలిబిడి నేను ఆ జీవితాల్లోకి ఏలుబడి చేస్తున్నటువంటి సందర్భాలు. కారణం ఏంటి తెలుసా? ఏదో ఒక పాపం మనం చేయటాన్ని బట్టి, దేవునికి అవిధేయత ప్రదర్శించడాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోకుండా మనం తీసుకుంటున్నటువంటి కొన్ని తీర్మానాలు ఏవైతే ఉన్నాయో,
మనం చేపట్టినటువంటి కొన్ని ఆలోచనలు ఏమన్నాయో అవన్నీ కూడా ఎటు తీసుకెళ్తామని అంటే ఇటే తీసుకెళ్తామని, ఎటు ఒక భయంలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి. చివరికి ఏమైపోద్దంటే ఈ రోజున చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, వాటిని దాటలేక ఇక్కడ నుంచి దీంట్లో నుంచి నేను బయటికి రానండి అని భయం గుప్పిట్లో బంధించబడి ఇక నా జీవితాన్ని తుదముట్టిచ్చేస్తా, ఇంకా అనవసరం బ్రతికుంటడం అని చెప్పేసి అనాలోచనలోకి వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలను ముగిస్తూ ఉన్నారు. కొంతమంది గుండెలు బాదుకుంటూ ఉన్నారు. అదే దేవుని పట్ల నీకున్నటువంటి చిత్తాన్ని, దేవుని మాటకు విధేయత చూపించి ఆయన మార్గంలో నడిస్తే ఆ దారి ఎలా ఉంటుంది తెలుసా? నీకు నిత్య ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వటమే కాదు కానీ చివరికి నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళేటువంటి మార్గము. అందుకనే దేవుని మాటకి అవిధేయత ప్రదర్శించి తమ జీవితాల్లోకి పాపాన్ని మూటకట్టుకొని అసహనాన్ని, అసంతృప్తిని, శాంతిని, సమాధానాన్ని కోల్పోయి కన్నీటితో, దుఃఖముతో, కృంగితలతో నలిగిపోయినటువంటి కొంతమంది జీవితాలు బైబిల్ గ్రంథాల్లో చూపించాడు దేవుడు. కారణం ఏంటి తెలుసా? వారి నుంచి నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయి. అందుకనే రాశాడు, వారు చేసినటువంటి తప్పిదములు, వాళ్ళు చేసినటువంటి దేవునికి అవిధేయతగా వాళ్ళు ప్రదర్శించినటువంటి ప్రతి ఒక్క పాపము, వాళ్ళు తీసుకున్న తీర్మానం వల్ల వచ్చినటువంటి ఆ ఆవేదన చివరికి వాళ్ళని ఎటువైపు నడిపించింది. మళ్ళీ తిరిగి వాళ్ళు దేవుని వైపు చూసినప్పుడు, ఒకవేళ దేవుడు వైపు చూడలేదనుకో, వాళ్ళు నాశనం అయినట్లుగా దేవుడు రాశాడు. దేవుడి వైపు చూస్తే మళ్ళీ తిరిగి ఆయన ఏం చేస్తాడు తెలుసా? సరే రా అని మళ్ళీ చేయి పట్టుకొని ఆయన మార్గంలోకి నడిపించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. రెండు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒకటేంటి, దేవునికి అవిధేయతగా ఉన్నటువంటి మనుషులు గురించి రాయబడింది. దేవునికి విధేయత చూపించినటువంటి మనుషుల గురించి కూడా రాయబడింది. ఒకవేళ విధేయత చూపించినటువంటి వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, అవిధేయత ప్రదర్శించినటువంటి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి. కాబట్టి నువ్వు తీసుకోవాల్సినటువంటి తీర్మానం వీళ్ళిద్దరి నుంచి నువ్వే నేర్చుకోవాలా అని దేవుడు వీటిని రాశాడు. దేవుడు ఎప్పుడు కూడా మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. మంచి చెడు పక్కన పెట్టి నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే అంటున్నాడు. బలవంతం చేయడు దేవుడు ఎప్పుడు కూడా. నువ్వు నమ్ముకుంటావా లేదా, నువ్వు చేస్తావా లేదా అని ఎప్పుడు దౌర్జన్యం చేయడు. నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఒక కోతిని తీసుకుంటే ఆ కోతి ఏం చేసిద్ది? కోతికి కూడా స్వేచ్ఛ ఉంది. అదేం చేస్తుంది? ఆ స్వేచ్ఛని ఎట్లా పడితే అట్లాగా ఏది చేయాలంటే అది దాని ఇష్టం. ఇక చూసారుగా, దాని ఇష్టం ఏది చేయాలంటే చేస్తుంది. కానీ మనిషి అలా చేస్తాడా? మనిషికి ఒక ఆలోచన ఇచ్చాడు. జంతువులలో ఆలోచన లేదు. దేవుడికి మనిషికి ఆలోచన ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఇది మంచి అమ్మా, ఇది చెడు అమ్మా, నువ్వేది కావాలో కోరుకో. మంచి చేస్తే నిత్య జీవాన్ని నీకు ఇస్తా, చెడు చేస్తే నిత్య నరకాన్ని ఇస్తా. ఈ రెండు నిత్యమే అన్నాడు దేవుడు. మీకు అర్థమైందా? కాబట్టి ఇద్దరిని గురించి కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. అనేక మంది జీవితాలను గురించి రాయబడి ఉన్నాయి. మన జీవితాల్లో కూడా ఈరోజుని చాలామంది కృంగుదల్లో ఉన్నారు. అవునా? నిస్సహాయత ఎలుబడి చేస్తూ ఉంది. పరిస్థితులు మరి అలా ఉన్నాయి. ఏదో ఒక సమస్య ఇంట్లో, ఏదో ఒక సమస్య లేని వాళ్ళు ఉన్నారా? లేరు. అందరూ ఏదో ఒక సమస్యతో ఉన్నారు. మనం తెచ్చుకున్న సమస్యలు వేరేగా ఉన్నాయి. కొంతమంది అంటారు, మనం తెచ్చుకున్న సమస్యలను బట్టి దేవుడే చేశాడండి, ఏం చేయమంటారండి, దేవుడా ఎందుకయ్యా నాకు ఈ శోధన ఇచ్చావు, ఎందుకయ్యా మనం తెచ్చుకున్న అవన్నీ దేవుడి మీద పెట్టేస్తే మనకి ఇది ఒక అలవాటు అయిపోయింది. పక్క వాళ్ళ మీద నెట్టేయటం ఫస్ట్ కా నుంచి అలవాటుగా. మనం చేసినటువంటి పాపము నిమిత్తమై మనం ఫేస్ చేస్తున్నటువంటి కొన్ని సమస్యలు, దేవుడిచ్చే శోధనలు కొన్ని ఉంటాయి, అనుమతిస్తాడు. వాటి గురించి చెప్పట్లా, కానీ మనం చేసుకున్నట్టు ఉంటాయిగా, అవి కూడా దేవుడి మీద పెట్టకూడదు. కాబట్టి నీ జీవితంలో కూడా అలాంటి ఏదో ఒక సమస్య నీ జీవితంలో వెలుబడి చేస్తే, ఇప్పుడు దాని నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు కొన్ని నేర్చుకోవాల్సినటువంటి పాఠాలని ఈ రోజున మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి జీవితాన్ని
మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి అదే విధంగా దేవుని మాట వినుకోకుండా తన స్వచిత్తాన్ని నెరవేరుస్తూ తన చిత్తాన్నే అవలంబించాలని తన ఆలోచన చొప్పుగా దేవుని పక్కన పెట్టేసి ముందుకు వెళుతూ కొన్ని సంవత్సరాలకి తన జీవితంలో అనుకోని విధంగా కొన్ని శోధనలు వచ్చాయి. అప్పుడు దేవుని వైపు చూశాడు. మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు అతని జీవితంలో నెరవేర్చినట్లుగా మనం ఈ రోజున బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి పేరు యాకోబు. చెప్పండి, ఏం పేరు? యాకోబు. తెలుసా యాకోబు? యాకోబు తెలుసా? కాదు, యాకోబు గురించి విన్నారా మీరు? విన్నారా బైబిల్లో? యాకోబు గారు ఎవరబ్బాయి చెప్పండి? ఇస్సాకు యొక్క కుమారుడు. చెప్పండి, ఎవరు కుమారుడు? ఇస్సాకు ఎంతమంది పిల్లలు? 2. ఒక ఆయన పేరు ఏశావు. చెప్పండి, మొదట ఆయన పేరు, పెద్ద ఆయన పేరు, రెండో ఆయన పేరు యాకోబు. వీళ్ళిద్దరూ ఇస్సాకు పుట్టారు. ఇస్సాకు తండ్రి పేరు ఎవరు? అబ్రహాము. చెప్పండి, ఎవరు? అబ్రహాముకు ఒక్కడే కుమారుడు, ఆయన పేరే ఇస్సాకు. ఆ ఇస్సాకు 2 కుమారులు. ఆ 2లో చిన్నవాడైనటువంటి యాకోబు. ఆయన గురించి ఈ రోజున కొన్ని విషయాలు, ఆయన జీవితంలో ఎదురైనటువంటి కొన్ని విషయాలు, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు క్లుప్తంగా మీతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. ఒక కథగా మీకు నేను ఈ రోజున జరిగినటువంటి సన్నివేశాన్ని చెప్పి అప్పుడు లేఖనాన్ని నేను మీ ముందుకి తీసుకొస్తాను. యాకోబు మరి ఇస్సాకు యొక్క 2 కుమారులు చిన్నవాడు. ఇస్సాకు యొక్క తల్లి పేరు రిబ్కా. ఏం పేరు? రిబ్కా. రిబ్కాకు యాకోబు అంటే చాలా ఇష్టం, బాగా ఇష్టం, చిన్నవాడు కాబట్టి. పెద్దవాడు ఏసావు అంటే తండ్రికి బాగా ఇష్టం. కుటుంబాలు ఈ రోజున ఆ విధంగానే ఉంటాయి. కాబట్టి ఏసావుకి దీవెనలు ఇవ్వాలనుకున్నాడు. ఇస్సాకు వృద్ధుడైపోయాడు, కళ్ళు కనపడతలా. ఏసావుని పిలిచాడు. అయ్యా, నువ్వు ఏదైనా వేటకి వెళ్ళి మంచి ఆహారాన్ని, నాకు నచ్చిన ఆహారాన్ని వండుకొని తీసుకురా, అది తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నా జీవితం అయిపోయింది, నేను ఇంకా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పినప్పుడు ఏసావు అడవికి వెళ్ళాడు. వేటగాడి తండ్రికి మంచి ఆహారాన్ని తీసుకొచ్చి తండ్రి నుంచి వచ్చే ఆ దీవెనలు నేను పొందుకోవాలని. ఈ మాట రెబెకా వింది తల్లి. అమ్మ, అన్నీ కొడుకే ఏసావుకే చెందాలా? లేదు, నేను ప్రేమిస్తున్న నా చిన్న కుమారుడు యాకోబుకి చెందాలని యాకోబుకి చక్కగా సలహా ఇచ్చి, మోసపూరితమైనటువంటి ఉద్దేశంతో, మీరు బైబిల్ గ్రంథం చదువుకోండి, అవన్నీ కూడా యాకోబుకి చెల్లేటట్టుగా చేసింది. యాకోబుకి దీవెనలు వచ్చేటట్టుగా చేసింది, మోసం చేసి. యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మోసం చేసి ఆ దీవెనలను పొంది రాగానే తదుపరి ఏసావు వచ్చాడు. తండ్రి, లే, నీ ఆహారాన్ని తీసుకొచ్చానంటే, మరి ఇందాక వచ్చింది ఎవర్రా అన్నాడు. ఇందాక ఎవరు వచ్చారు? నేను ఇప్పుడే వచ్చాను తండ్రి అన్నాడు. ఇక తండ్రి కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. ఏం తండ్రి అంటే, దీవెనలన్నీ మీ తమ్ముడు కొట్టుకుపోయాడురా, నన్ను మోసం చేశాడు అన్న. ఏసావు కోపం వచ్చేసింది, తమ్ముడిని చంపాలనుకున్నాడు. ఒక్క దీవెని కూడా లేకుండా చేశాడు. ఆ దీవెనలను నేను పొందాలని చెప్పేసి అనుకున్నాను. ఎంత పని చేశాడు, ఈయన ఎట్లయినా ఈ లోకంలో ఉంచకూడదు, ఈయన్ని భూమి మీద ఉంచకూడదు, ఈయన చంపేయాలనుకున్నాడు. వెంటనే రెబెకా ఏం చేసిందంటే, అరే, నీ అన్నయ్య ఏసావు నువ్వు చేసిన పనికి నేను చంపాలని చూస్తున్నాడు రా, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దు. నువ్వేం చేస్తావు తెలుసా? మా అన్నయ్య లాబాను, నువ్వు వెళ్ళిపో, లాబాను దగ్గరికి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దురా అని యాకోబుకి కొంత ఆహారాన్ని, ఒక చేతికర్ర ఇచ్చేసి పంపించేసింది. ఇప్పుడు కథ మొదలైంది. యాకోబు ఒంటరివాడిగా, అప్పటి వరకు తల్లిదండ్రులతో ఆడుకున్నటువంటి యవ్వన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క యవ్వనస్తుడు యాకోబు ఈ రోజున ఒంటరిగా ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బయలుదేరాడు, వెళ్తా ఉన్నాడు. కొంత సమయానికి చీకటి పడిపోయింది. అంటే నడిచాడు, పొద్దుగూకిపోయింది, చీకటి పడిపోయింది. సరే, అరణ్య మార్గంలో నడుస్తూ ఉన్నాడు, ముందుకి నడవలేనటువంటి పరిస్థితి. ఈ చీకటిలో మనం ముందుకు వెళ్ళలేమనుకున్నాడు. ఒక చోట ఏం చేశాడంటే,
ఒక రాయి తీసుకొని ఆ రాయిని తలగడగా పెట్టుకొని పడుకున్నాడు. ఆ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క దర్శనాన్ని ఆ ప్రాంతంలో చూశాడు. ఆ ప్రాంతంలో కలగంట ఉన్నాడు, ఒక నిచ్చెన, దాని మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండటం. ఆ కళంతా చూశాడు. వాక్యంలో చదువుకొని మీరు తర్వాత నేను అంశంలోకి వెళ్తున్నా. ఉలిక్కుపడ్డాడు. తెల్లవారు లేచి చూడంగానే అది కళ అని తెలుసుకున్నాడు. వెంటనే ఆ రాయిని అక్కడ పాతాడు, అక్కడ ఆయిల్ పోసాడు. ఒక ప్రమాణము దేవుని దగ్గర తీసుకున్నాడు. ప్రభువా, నేను ఒంటరిగా వెళ్తా ఉన్నా. ఆ రాత్రి దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, కలలో, యాకోబు, నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. నేను నీకు తోడై ఉంటా, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నిన్ను ఆశీర్వదిస్తా అని దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా, నాకు వాగ్దానం ఇచ్చావుగా, ఇదిగో నేను ఒంటరిగా వెళ్తా ఉన్నా, మళ్ళీ తిరిగి నేను ఈ ప్రాంతానికి వచ్చే వరకు నువ్వు నన్ను జ్ఞాపకం చేస్తే, నువ్వు అన్న విధంగా నాకు తోడై ఉంటే, ఏ శత్రు భయం లేకుండా, ఏ ప్రాణహాని నాకేం జరగకోకుండా నువ్వు కాపాడితే మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తా. ఎక్కడైతే నా రాతిని తలగడ దిండిగా పెట్టుకున్నానో ఆ రాత్రిని నేను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను, పాతిపెట్ట. ఇక్కడ నీకు ఒక మందిరాన్ని కడతా, ఒక బలిపీఠాన్ని కడతాను అని చెప్పేసి, ఒక బలిపీఠాన్ని కడతానని చెప్పేసి అక్కడ దేవుని దగ్గర ఒక వాగ్దానం, ఒక ప్రామిస్ చేశాడు. అక్కడ ఆ స్థలంలో చేసి ప్రయాణించి వెళ్ళిపోయాడు. అనుకున్న విధంగానే దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు. తన యొక్క అన్న అయినటువంటి ఎవరు, మేనమామ, ఎవరికన్నా, రెబ్బకాకి తల్లికి అన్న, అంతేనా? మామయ్య ఎవరు? అమ్మ తరపులేగా మేనమామ దగ్గరికి వెళ్ళాడు. లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబాను దగ్గర దాదాపుగా 21 సంవత్సరాలు ఊడిగం చేశాడు. 2 పిల్లలను చేసుకున్నాడు. ఒకరి పేరు లేయా, రెండో వాడి పేరు రాహేలు. వీళ్ళిద్దరిలో రాహేలు చాలా సౌందర్యవంతి, చాలా బాగుంటుంది. రాహేల్ని యాకోబు ప్రేమించాడని వాక్యం చెప్తా ఉంది. అయితే అక్కడ లాబాను కూడా ఏం చేశాడంటే, యాకోబుని మోసం చేసి రాహేలు కొరకు 7 సంవత్సరాలు ఆయన ఉడుగుం చేసి రాహేల్ని చేసుకోవాలని చూస్తే, ఆ రాత్రిపూట మ్యారేజ్ చేసేసి కనపడుకోకుండా రాత్రికే పెద్ద ఆవిడ, కొంచెం కళ్ళు బాగు ఆవిడికి, పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడ్ని యాకోబుకి ఇచ్చి పెళ్లి చేసేసి మోసం చేశాడు. యాకోబు చూసుకోవాలా. తీరా తెల్లవారు చూస్తే, మామ నన్ను మోసం చేసావు కదా, నేను ఎవరి కోసం ఇన్నేళ్ళు నేను శ్రమపడ్డా, నీ చిన్న కూతురు రాహేలు గురించి కదా, నువ్వేం చేసావు, పెద్ద ఆవిడ్నిచ్చావు, ఇది మోసం కదా అని అన్నాడు. అప్పుడు లాబాన్ ఏం చేశాడంటే, సరే పెద్దదానికి చేయకుండా చిన్నవాళ్ళకి ఎలా చేస్తాం బాబు, సరే అయ్యేది అయింది, ఇంకో 7 సంవత్సరాలు చేయి, ఈ రాహేల్ని కూడా ఇస్తా అన్నాడు. మళ్ళీ రాహేల్ని కూడా ప్రేమించాడు కాబట్టి మరలా తిరిగి ఆ విధంగా రాహేల్ని కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానము, యాకోబుకి 12 మంది సంతానము, మొత్తం 13 మంది పుట్టారు. ఒక ఆవిడ, ఎవరు స్త్రీ, ఆవిడ అన్నాగా చెప్పేసేగా, ఒకళ్ళు ఆడపిల్ల, మిగతా 12 మంది మగపిల్లలో. అర్థమవుతుందా నేను చెప్తుంది? కథలాగా చెప్తున్నా, మీకు అర్థం అవ్వాలి. 13 మంది సంతానంలో 12 మంది మగపిల్లలు, ఒక ఆవిడ ఆడపిల్ల. ఆవిడ పేరే దీనా. చెప్పండి, ఆడపిల్ల పేరేంటి? దీనా. ఈ 12 మంది సంతానం ఎవరైతే ఉన్నారో, యాకోబుకు పుట్టినటువంటి దాసీలు కానివ్వండి, వీళ్ళిద్దరికి పుట్టినటువంటి లేయా రాహేల్కి పుట్టినటువంటి వాళ్ళే కానివ్వండి, ఈ సంతానాన్ని యాకోబుకి 12 గోత్రాలుగా పిలుస్తారు. బైబిల్లో 12 మందిని 12 గోత్రాలుగా పిలుస్తారు. రూబేను దగ్గర నుంచి, పెద్దవాడైనటువంటి రూబేను దగ్గర నుంచి మొదలుపెట్టి చిన్నవాడైనటువంటి బెన్యామీను వరకు 12 మంది సంతానము, 12 మంది గోత్రాలుగా బైబిల్లో పిలుస్తూ ఉంటారు. అయితే ఈ యాకోబు ఈ సంతానాన్ని తీసుకొని లాబాను దగ్గర నుంచి ఒంటరిగా వెళ్ళాడు ఒక రోజున. ఈ రోజున ఏం చేస్తున్నాడు తెలుసా? కొన్ని వేల జంతువులు, అంటే మేకలే కానీ, గొర్రెలే కానీ, ఆవులే కానీ, ఒంటెలే కానీ, ఈ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమకూర్చొని సకల ఐశ్వర్యాన్ని సంపాదించుకొని, కొడుకులను తీసుకొని
బిడ్డలను తీసుకొని భార్యలను తీసుకొని తిరిగి ప్రయాణమై వస్తూ ఉన్నాడు. ఎక్కడికి? మళ్ళీ స్వదేశానికి రాబోతూ ఉన్నాడు. కానీ స్వదేశంలో ఏశావు ఉన్నాడు, పెద్దవాడు. యాకోబు కనపడితే చంపుదామని చూసినటువంటి ఏశావు ఉన్నటువంటి తండ్రి ఉన్నటువంటి ఆ స్వదేశానికి ఇంక నేను వెళ్ళిపోతాను అని బయలుదేరి తన సంతానాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ వచ్చిన తర్వాత బయలుదేరి వస్తున్నప్పుడు కొన్ని జరిగినాయి. అవన్నీ నేను మీకు చెప్పను. కానీ ఆ వస్తా వెళ్ళేటప్పుడు ఏం ప్రామిస్ చేశాడు దేవునికి? యాకోబు ఒంటరిగా నైట్ ప్రామిస్ చేశాడే. ఒక కళ వచ్చింది, భయంగా పడుకున్నప్పుడు ఒక దర్శనం చూశాడే. అప్పుడు యాకోబు ఉదయాన్ని లేచి ఏం ప్రామిస్ చేశాడు దేవునికి? మళ్ళీ తిరిగి నేను ఇక్కడికి వస్తాను. దాని పేరు ఏం పెట్టాడు తెలుసా? బేతేలు అని పేరు పెట్టాడు. ఏం పేరు అది? బేతేలు. బేతేలు అంటే అర్థం ఏంటో జాగ్రత్త చెప్తాను, మీరు అవి రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు, మైండ్లో పెట్టుకోండి. బేత్ అంటే ఏంటంటే ఇల్లు. ఏంటి? బేత్ అంటే ఇల్లు. బేత్ ఏల్ అంటే ఇది ఇబ్రూ పదాలు అనమాట. ఏల్ అంటే దేవుడు. చెప్పండి ఎవరు? బేత్ అంటే, ఏల్ అంటే మీరు ఎక్కడికైనా ఏదైనా చూసి ఏల్ రోయి అంటే ఏల్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి తెలుసా? దేవుడు. ఆ పదానికి దేవుడు. రోయ్ అంటే చూసేవాడు అని. మీకు అర్థమైందా? కాబట్టి ఏల్ అంటే దేవుడు, బేత్ అంటే ఇల్లు. అంటే యేసుప్రభు పుట్టింది ఎక్కడ? బెత్లెహేంలో కదా. అక్కడ కూడా ఏమొచ్చింది? బేత్ లెహేం అని వచ్చింది. బేత్ అంటే ఏం చెప్పి ఇప్పుడు? ఇల్లు. లెహేం అంటే రొట్టెలు అని అర్థం. రొట్టెలు గల ఇల్లు అని అర్థం బెత్లెహేం. ఇక్కడ బేత్ ఏల్ అంటే దేవుని యొక్క ఇల్లు. దేవుని స్తోత్రం చెప్పండి. బేతేల్ అంటే దేవుని యొక్క ఇల్లు. అయితే యాకోబు నేను వస్తాను అని ప్రామిస్ చేసినటువంటి ఆ ప్రాంతాన్ని మర్చిపోయాడు. ప్రభువా, నీవు నాకు తోడై ఉంటే మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తానయ్యా, నేను జ్ఞాపకం చేసుకుంటాను, ఇక్కడ బలిపీఠాన్ని నీకు కట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తానన్నటువంటి దేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మిస్ అయిపోయాడు, మర్చిపోయాడు. కానీ దేవుడు యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. యాకోబు మరిచిపోయినప్పటికి కూడా యాకోబుతో సహవాసం చేసినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి నీవు దేవుణ్ణి మరిచిపోయి లోకానుసారంగా తిరుగుతున్నట్లయితే దేవుడు నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. మరలా తిరిగి ఆయన దగ్గరికి నిన్ను తీసుకోవాలని విశ్వాసాలుగా పిలవబడుతున్నటువంటి వారు కొంతమంది చెదిరిపోతూ ఉంటారు, కొంతమంది జారిపోతూ ఉంటారు. వారందరిని కూడా మళ్ళీ తీసుకురావాలని దేవుడు ఇష్టపడతా ఉంటాడు. ఇక్కడ యాకోబు మర్చిపోయాడు, దేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయాడు. తన సంతానాన్ని తీసుకొని ఒకరోజు ఒంటరికి వెళ్ళినటువంటి వ్యక్తి వేలాది పశు సంపదతో బయలుదేరి షెకేములోకి వెళ్ళాడు. అదంతా ఎక్కడ ఉంటుంది తెలుసా? 34వ అధ్యాయంలో ఉంటుంది. 34వ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళాడంటే, ఈయన ఎక్కడ కాపురాన్ని పెట్టాడంటే మొత్తాన్ని తీసుకొచ్చి షెకేముకి వెళ్ళాడు. వెళ్ళాల్సింది బేతేలుకి వెళ్ళాలి, కానీ ఈయన ఎక్కడికి వచ్చాడు తెలుసా? షెకేముకి వచ్చి అక్కడ గుడారాలు వేసుకుని నివసించడం ప్రారంభించాడు. షెకేములో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అన్య దేశస్థులు, విగ్రహాలను ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు, నిజదేవుణ్ణి మరిచిపోయి లేదంటే నిజదేవుణ్ణి పక్కన పెట్టేసి వాళ్ళ లోకానుసారంగా వాళ్ళ చేతులతో చేసుకున్నటువంటి దేవతల్ని దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి అలా ఆరాధిస్తున్నటువంటి అన్య జనాంగము ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి యాకోబు డేరా వేసుకొని అక్కడ నివసించడం ప్రారంభించాడు. బేతేలికి వెళ్ళాల్సినటువంటి యాకోబు దేవుని మరిచిపోయాడు. దేవుని సన్నిధిలో కూర్చోవలసినటువంటి మనము, దేవుని ఆరాధించాల్సినటువంటి మనము, దేవుని ప్రణాళికలను ఉద్దేశాలను నెరవేర్చాల్సినటువంటి మనము ఈ రోజున ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళాల్సినటువంటి మనము, బేతేల్లో కూర్చోవలసినటువంటి మనము ఎక్కడ కూర్చుంటాం తెలుసా? షెకేమ్ అనేటువంటి ప్రాంతంలో కూర్చుంటా ఉన్నాం. లోకంలో కూర్చుంటా ఉన్నాం, లోకడి పోకడికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఆదివారం వచ్చిందమ్మా, దేవుని మందిరానికి రండి, దేవుని మాటలు వినండి, దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆయన ప్రసన్నత, ఆయన మహిమ మీ పైన ఉంటుంది, ఆయన దీవెనలు మీరు పొందుకుంటారంటే అబ్బే దేవుని మాటలను పట్టించుకోకుండా బేతేల్లో కూర్చుంటా ఇంక ఇష్టపడతల్లా, దేవుని ఇంటిలో కూర్చుంటా ఇంక ఇష్టపడతల్లా. మాకు ఇదే బాగుందండి, మాకు ఇదే సేఫ్ అండి,
ఇక్కడ గాలి ఉండదండి, ఇక్కడ అంతగా ఫ్యాను అంత తిరగట్ల చెమటలు కారుతూ ఉన్నాయండి. మాకు ఇష్టం లేదు కూర్చోవటానికి, చిరాగ్గా ఉంది. అందుకనే మేము రాలేకపోతా ఉన్నాం. కొంతసేపే కానీ అయినా కానీ ఏంటో నాకు ఇష్టం ఉంటలా. కొంచెం చల్లబడండి, అప్పుడు వస్తాంలేండి, అప్పుడు చూసుకుందాంలే. ఎవరి గురించి వస్తున్నావు? ఎవరి గురించి వస్తున్నావు నువ్వు? మా కన్నీళ్ళు దొరుకుతానికి వస్తున్నారా? మేము ఎవరు వచ్చినా లేకపోయినా మేము చెప్తూనే ఉంటాం. మాకు దేవుడు ఇచ్చినటువంటి పని మేము సక్రమంగా నిర్వర్తిస్తున్నాం లేదా అనేది మేము చూసుకుంటాం, పరిశీలించుకుంటాం. నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని యొక్క ఆశ అదే. కానీ నువ్వు ఎక్కడ కూర్చున్నావు? లోకంలో కూర్చున్నావు. ఎవరు కూర్చున్నట్టు? యాకోబు కూర్చున్నట్టు. బేతేలికి రాకుండా వేరే తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు, అక్కడ నివసిస్తూ ఉన్నాడు. తను తీసుకున్నటువంటి తీర్మానాల వల్ల తన జీవితంలో ఏం ఎదురైంది తెలుసా? ఏం ఎదుర్కొన్నాడు తెలుసా? అక్కడ గుండెలు బాదుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏడ్చాడు యాకోబు ఒక రోజున, విలపించాడు. శాంతిని పోగొట్టుకున్నాడు, సమాధానాన్ని పోగొట్టుకున్నాడు, నెమ్మదిని పోగొట్టుకున్నాడు. దేవుని మరిచిపోవటాన్ని బట్టి గుండెలు బాదుకొని భయం గుప్పిట్లో అక్కడ బ్రతికి అక్కడి నుంచి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి తెలుసా? ఆ షెకేములో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు తెలుసా? తన యొక్క కుమార్తెను పాడు చేశారు. చూడండి, యాకోబు తీసుకున్నటువంటి ఒక తీర్మానం వల్ల తన జీవితంలో, తన కుటుంబ జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలు చాలా భయంకరమైనటువంటి సంఘటనలు. తన కుమార్తెను పాడు చేశారు. షెకేములో ఉన్నటువంటి ఆ యొక్క ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఒక పెద్దగా ఉన్నటువంటి తన కుమారుడు ఆ దీనాన్ని పాడు చేశాడు. తిరిగి అంటాడు, నేను పెళ్లి చేసుకుంటా, నాకు ఇచ్చే అంటున్నాడు. మీరు తర్వాత చదువుకుని 34వ అధ్యాయం ఆదికాండం అంతా అదే ఉంటుంది, అంత శ్రమే. రెండవది ఏంటి తెలుసా? యాకోబు జీవితంలో ఎదురైనటువంటి సంఘటన, చెల్లిని చెరిపేశారని, ఒక్క చెల్లిని చెరిపేశారని అన్యులు, మేమందరం దేవుని యొక్క బిడ్డలం, నిబంధనలు ఉన్నటువంటి బిడ్డలం మేము అని వాళ్ళ మీద కోపాన్ని పెంచుకొని ఏం చేశారు తెలుసా? ఒక రాత్రే సీమోను, రూబేను, సిమియోను, రెండోవాడు సిమియోను, లేవి, వీళ్ళిద్దరు కలిసి ఆ ఊళ్ళోకి వెళ్ళి మగవాళ్ళందరిని చంపేశారు. మొదటిది యాకోబు జీవితంలో ఏమొచ్చింది? తన కుమార్తె జీవితం నాశనం అయిపోయింది. రెండోదిగా కుమారులు నరహంతకులు అయిపోయారు. రాత్రి కనపడినటువంటి పురుషులందరిని కూడా చంపేశారు, పేకలు కోసేశారు. వచ్చేసారు తండ్రి దగ్గరికి, తండ్రి మొత్తాన్ని వేసేసామన్నారు. ఏంట్రా, ఏం చేశారా? ఊళ్ళో ఉన్న పాలెంలో ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా పేకలు కోసేసాం, మా చెల్లిని అలా చేస్తారా, ఏమనుకుంటున్నారు వాళ్ళు అని చెప్పంగానే యాకోబు బట్టలు చించేశాడు. అయ్యో ఎంత పని చేశారా, అక్కడ ఉంటుంది. నన్ను ఎంత దుఃఖంలోకి తీసుకెళ్లారంటే పాతాళం మట్టుకు నన్ను నెట్టేశారు. నేను బతికే ఉన్నా, కానీ నన్ను ఎక్కడికి నెట్టేశారు తెలుసా మీరు? పాతాళం మట్టుకు నన్ను నెట్టేసేసారు. దుఃఖం వచ్చేసింది యాకోబు జీవితంలో, విలపించేశాడు, గుండెలు బాదుకున్నాడు. అయ్యో ఇప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చేస్తే మన పరిస్థితి ఏంటి? మనందరం చంపేస్తే మన పరిస్థితి ఏంటి? నా గౌరవం ఏమైపోయింది? నా మర్యాద ఏమైపోయింది? ఏ రీతిగా వచ్చాను ఇక్కడికి? ఎంత మర్యాదతో వచ్చాను నేను ఇక్కడికి? కానీ తీరా నా జీవితం ఏంటి ఎలా అయిపోయింది అని విలపించటం ప్రారంభించాడు యాకోబు. కారణం ఏంటి తెలుసా? తను తీసుకున్నటువంటి ఒక తీర్మానం. దేవుని మరిచిపోయాడు. 30 సంవత్సరాలు దేవుణ్ణి మరిచిపోయాడండి. ఇక్కడికి వచ్చి ఈ యొక్క షెకేములో 10 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 10 సంవత్సరాలు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు. మర్చిపోయాడు దేవుణ్ణి యాకోబు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయాడు, దేవుడి చిత్తాన్ని మర్చిపోయాడు. తన చిత్తాన్ని నెరవేర్చటం ప్రారంభించినప్పుడు తన జీవితంలో ఒకరోజు ఎదుర్కొన్నటువంటి సమస్యలు. బహుశా నువ్వు కూర్చున్నావు, దేవుని మాటలు వింటున్నావు, మంచిదే. కానీ నీ జీవితంలో కూడా ఎందుకు అసహనం, ఎందుకు అనేకమైనటువంటి సమస్యలు, శ్రమలు, కన్నీరు, దుఃఖం ఈ రోజున నువ్వు ఫేస్ చేస్తున్నావంటే, ఎదుర్కొంటున్నావంటే కారణం ఏంటి తెలుసా? ఎక్కడో ఒక చోట నువ్వు పడిపోయావని అర్థం.
దేవునికి అవిధేయతగా నువ్వు ప్రదర్శించడాన్ని బట్టి ఈ రోజున నువ్వు ఏడుస్తూ ఉన్నావు, దుఃఖిస్తూ ఉన్నావు. దాన్ని తెలుసుకోవాలా. యాకోబు కళ్ళు తెరిసేలోపు చాలా లాస్ అయిపోయాడు, చాలా నష్టపోయాడు ఆ ప్రాంతంలో. ఆ నష్టపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దీండి గ్రంథం ఆదికాండం 35వ వచనం. ఇదంతా జరిగిన తర్వాత దేవుడు ఇప్పుడు యాకోబుతో మాట్లాడటం ప్రారంభించాడు. ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం, చదివమ్మా ఆంజీ. యాకోబుతో దేవుడు యాకోబుతో నువ్వు లే బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యేసేవు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు, నువ్వు పారిపోయావు కదా, నీకు కనబడినటువంటి దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా. ఏం కట్టమని చెప్పాడు? బలిపీఠం కట్టమన్నాడు. మొదటగా చాలా ఆగమ్మ, తర్వాత ముందుకెళ్దాం. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు యాకోబుతో, యాకోబు జరిగినటువంటి నష్టం చాలిక. ఆ సమస్య ఎందుకు వచ్చింది తెలుసా? నువ్వు కూర్చున్నావు చూసావా, ఇప్పుడు నువ్వు అక్కడ డేరాని పీకే, నువ్వు షకేములో కూర్చున్నావు, నువ్వు ఉండాల్సింది నా ఇంట్లో, కానీ నువ్వు లోకంలో కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు లేచి నీ డేరాన్ని తీసి నువ్వు బయలుదేరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? మొదటగా బేతేలులోకి వెళ్ళు. దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నష్టపోయావేమో, దేవుడు చెప్తున్నాడు నువ్వు లే, అక్కడి నుంచి ఎక్కడైతే కూర్చున్నావు అక్కడి నుంచి లేచి ఇప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు రావాలా. దేవుని సన్నిధిలో, బేతేల్ అంటే దేవుని యొక్క ఇల్లు, ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు కూర్చోవాలా. నువ్వు అక్కడుండి నువ్వు ఎంత చేసినా అవ్వదు పని. నువ్వు అదే పాపంలో ఉండి నువ్వు ఎంత ప్రార్థన చేసినా వర్కౌట్ అవ్వదు, పని అవ్వదు. ఎన్ని సంవత్సరాలు ఆ పాపం నుండి నువ్వు ప్రార్థన చేసినప్పటికీ కూడా నీ జీవితంలో మార్పు రాదు, నీ జీవితంలో నువ్వు ఆశించినది పొందలేవు, దేవుడు ఇచ్చిన కార్యాలు నువ్వు పొందలేవు. పొందాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు ఉండపలానా అక్కడ లేవాలా. నువ్వు లే అక్కడి నుంచి, నువ్వు అక్కడి నుంచి లేచి నా సన్నిధిలో నా ఇంట్లోకి రా. బేతేలుకి పో. బేతేలుకి ఏం చేయాలి ప్రభా? నువ్వు ఒక బలిపీఠాన్ని కట్టు అక్కడ. రెండోది, యాకోబు చేసినటువంటి పని ఏంటి తెలుసా? ఆ సన్నిధిలోకి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు, బేతేలుకి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు, బలిపీఠాన్ని కట్టడానికి. ఎందుకంటే పితరులు కట్టినటువంటి బలిపీఠం, అబ్రహాము కట్టినటువంటి బలిపీఠం, తండ్రి ఇసాకు కట్టినటువంటి బలిపీఠం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ వాళ్ళు కట్టినటువంటి బలిపీఠం ఏదైతే ఉందో ఆ ఆచారాన్ని నువ్వు మరిచిపోయావు యాకోబు. లేను వెళ్ళి నా సన్నిధిలో బలిపీఠాన్ని కట్టు అన్నాడు. వెంటనే యాకోబు మొదటిగా ఏమన్నాడు? షకేములో నుంచి బేతేలుకి వెళ్ళమన్నాడు, అక్కడ బలిపీఠాన్ని కట్టమన్నాడు. రెండోది చూద్దాం. రెండో మాట యాకోబు చెప్పినటువంటి, యాకోబు చేసినటువంటి ఆ పనుల వల్ల దేవుని వాగ్దానాలు పొందుకోగలిగాడు. అక్కడ నష్టపోయాడు. నష్టపోయిన తర్వాత దేవుని మాటకు విధేయత చూపించడం వల్ల తను పొందుకున్న దీవెనలు చూద్దాం. రెండోది ఏం చేశాడు యాకోబు? తన ఇంటి వారితోను, యాకోబు తన ఇంటి వారితోను, తన యొద్దనున్న వారందరితోను, తన వద్ద ఉన్న వారందరితోను, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, మిమ్మల్ని మీరు శుచిపరచుకొని. ఏం చేయమన్నాడు? మిమ్మల్ని మీరు శుద్ధిపరుచుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతలను పారేసేయాలా? ఏం చేయమన్నాడు? అన్య దేవతలను, విగ్రహాలు ఉన్నాయి, మోగ విగ్రహాలు ఉన్నాయి. ఎక్కడి నుండి తెచ్చుకున్నారు వీళ్ళు? లాబాను దగ్గర నుండి తెచ్చుకున్నారు. అవన్నీ లాబాను దగ్గర వాళ్ళు అన్య ఆచారాన్ని జీవిస్తున్నటువంటి ప్రజలు, లాబాను వాళ్ళు అక్కడి నుండి తెచ్చుకున్నారు. వీళ్ళే దేవుళ్ళని. ఇప్పుడు యాకోబు చెప్తున్నాడు, రియలైజేషన్లోకి వచ్చాడు, వాస్తవికతలోకి వచ్చేసాడు. అయ్యో ఎంత పని చేసాం మనం అని ఆయన దగ్గర ఉన్నటువంటి వారందరితో యాకోబు చెప్తున్నాడు, ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి అన్య దేవతల్ని పారేసండి, విగ్రహాలని. ప్రియులరా, భౌతిక సంబంధమైనటువంటి విగ్రహాల గురించి ఈరోజు నేను మాట్లాడతలేదు, కానీ అవి మాత్రమే కాదు, కానీ మన హృదయంలో ఆధ్యాత్మికమైనటువంటి విగ్రహాలు కొన్ని ఉన్నాయి. తెలుసా మీకు? కొన్ని విగ్రహాలు లోపల ఉన్నాయి, బయట కనబడే విగ్రహాలు మాత్రమే కాదు. అవేంటి తెలుసా? అసూయ ఒక విగ్రహం,
నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పాపం కూడా ఏదో ఒక విగ్రహం, అది ఆ విగ్రహాలని నీ మనసులో నీ హృదయంలో పెట్టేసుకున్నావు. ఇప్పుడు యాకోబు చెప్తున్నాడు, ఆ విగ్రహాలని పారేసేయి అంటున్నాడు. చూద్దామా ఒక్కసారి ఏ విగ్రహాలు ఉన్నాయో తెలుసా? మార్కు సువార్త, మళ్ళీ వెనకొద్దాము, అది అలాగే పెట్టుకోండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని చదివితే అక్కడ కొన్ని 13 రకాల పాపాలు, అవన్నీ కూడా ఒక్కొక్క విగ్రహంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు వాటిని జ్ఞాపకం చేస్తూ వాటిని పారేయాలి అని చెప్తున్నాడు. ఒకసారి మీరు పరిశీలించండి, చదువుతున్నప్పుడే అందులో ఏది మీకున్నప్పటికీ కూడా ఆ విగ్రహము మీ లోపల ఉందని అర్థం. ఇప్పుడు నువ్వు దాన్ని పారేయాలి. అర్థమవుతుందా ప్రియచెల్లి? ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాం. అవి మీలో ఉన్నాయో లేవో ఒకసారి పరిశీలించుకోండి. చదువమ్మా, మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి. ఎక్కడి నుంచి అంటే ఎక్కడున్నాయంటే విగ్రహాలు? లోపల నుండి అనగా, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి, అంటే మన హృదయములో నుండి దురాలోచనలను. ఒకటే ఏముందంట? ఉందా మీలో దురాలోచన, జారత్వము, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి ఇవన్నీ ఏంటి అంట? మనిషిని అపవిత్రపరచును. ఏం చేస్తాయండి ఇవన్నీ చెడ్డవి? ఎక్కడి నుండి వచ్చినాయి? బయట ఉన్నాయా? లోపల నుండి ఉన్నాయి, మనలో ఉన్నాయి, మన హృదయంలో ఉన్నాయి. వాక్యం చెప్తా ఉంది. ఒక 13 రకాల పాపాలు, విగ్రహాలు చెప్పాడు. ఏ విగ్రహం నీలో ఉంది? పరిశీలించుకో. ఏ విగ్రహం నీలో ఉంది? ఇప్పుడు నువ్వు పవిత్రపరుచుకోమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? వాటన్నిటిని పారవేసి ఇప్పుడు నువ్వు శుద్ధీకరించబడాలా, నువ్వు పవిత్రపరచబడాలా. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు ఒకసారి పరిశీలించి, ఏముంది నీలో? గర్వం ఉందా? అహంభావం ఉందా? కామ వికారం ఉందా? దేవదూషణ మాటలు మాట్లాడుతున్నావా? దేవుడంటే లెక్కలేనితనంగా మాట్లాడుతున్నావా? ద్వేషం, పగ, జారత్వము, వ్యభిచారము, దొంగతనము, ఏవైనా నీలో ఉంటే నువ్వు దేవుని బిడ్డవు కాదని అర్థం. నువ్వు దేవుని కార్యాలు పొందలేవని అర్థం. మరి ఏం చేయాలి అంటే, ఇప్పుడు యాకోబు చెప్తున్నాడు, ఇప్పుడు అవన్నీ పారేయండి. వాటిలన్నిటిని పారేసి నువ్వేం చేయబడాలా? శుద్ధీకరించబడాలా. రెండవది ఇది. ఫస్ట్ ఇది ఏం చేయాలా? మొత్తం పారేసేసేలా. పారేసి ఇప్పుడు ఎన్ని చేయాలంటే నువ్వు ఎక్కడ రావాలి తెలుసా? దేవుని సన్నిధిలోకి రావాలి. ఫస్ట్ బేతేల్లోకి రావాలా, దేవుని ఇంట్లోకి రావాలా. దేవుని ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, ఎన్ని తీసేయి అని. కొంతమంది ఏమంటారు తెలుసా? ఏమండి కొన్ని ఉన్నాయి, అవి మార్చుకున్నాక వస్తాలండి దేవునికి, కానీ దేవుని స్తోత్రం అండి, హల్లెలూయా అండి అంటున్నారు. ఒరే నువ్వు మానలేవరా, నువ్వు మానలేవమ్మా. కొంతమంది బూతులు మాట్లాడుతూ ఉంటారు ఇష్టానుసారంగా. అమ్మ దేవుని మందిరం అలా మానకు వస్తాను అయ్యారు. ఇప్పుడు కాదు, నువ్వు ఎప్పుడు మానుతావు? ఒరే ఆ పాడు పనులు వదిలేయరా, ఆ త్రాగుబోతనం వదిలేసారా, ఆ తాగుడు వదిలేసారా, నీకు అనారోగ్యాన్ని తీసుకొస్తుందా? దేవుని సన్నిధికి రారా, దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఇప్పుడు కాదులే బ్రదర్, అవి వదిలేసి నాకు వస్తా. ఎప్పుడు వదిలేస్తావు? నీ వల్ల కాదు. నువ్వు వదిలేయాలంటే ముందు ఎక్కడ రావాలి తెలుసా? దేవుని సన్నిధులకు రా. అందుకని యాకోబు ఏం చేశాడు తెలుసా? బేతేల్లోకి వచ్చాడు. బేతేల్లోకి వచ్చేటప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఫస్ట్ ఏం చేశాడంటే, తన విగ్రహాలన్నీ ఏం చేయమన్నాడు? పారేసేయండి. నీ హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలు వదిలేసేయి. ఏ పాపం అని ఒక విగ్రహం, కోపం ఉందా? కోపడుతున్నావా? ఊరికే మీ అమ్మమ్మ మీ నాన్న మీద అరుస్తున్నావా? ఏంటి నువ్వు చెప్పేది నాకు తెలుసులే అన్నట్టు తలాగరేస్తున్నావా? అది ఒక కోపం కూడా పాపమే. కోప్పడకూడదు, తల్లిదండ్రుల మీద కోప్పడకూడదు. పెద్దలను గౌరవించాలి. అమర్యాదగా మాట్లాడుతున్నావా? పెద్దలంటే ఇష్టం లేనట్టుగా మాట్లాడు. చాడీలు చెప్తున్నావా? అది పాపమే, అది ఒక విగ్రహమే. ఇవన్నీ విగ్రహాలే. జాగ్రత్తగా గమనించండి. ఉన్నాయా? తీసేయి, పారేసాయి. యాకోబు పారేయమన్నాడు, వాళ్ళందరికీ చెప్పాడు పారేయని అన్నాడు. పారేసి ఏం చేయమన్నాడు తెలుసా? శుద్ధి చేసుకోండి అన్నాడు. రెండో మాట, కింద మాట. రెండోది ఏం చేశాడు తెలుసా? తర్వాత చదవమ్మా కింద మాట.
ఆ విగ్రహాలన్నీ పారేయమన్నాడు, శుద్ధి చేసుకోమన్నాడు. రెండోది ఏం చేయమన్నాడంటే, వాక్యాన్ని అలాగే పట్టుకున్నామా, చదవాలా. 35వ అధ్యాయం. రెండోది ఏం చెప్పాడు? మీ వస్త్రములను మార్చుకోండి అన్నాడు. మీ వస్త్రాలను మార్చుకోవాలి. మొదటి విగ్రహాలను పారేయండి, శుద్ధి చేసుకోండి, మీ వస్త్రాలను మార్చుకోండి. మళ్ళీ శుద్ధి చేసుకొని మళ్ళీ వెళ్ళి అక్కడ పడుకుంటానంటే కుదరదు. అది వస్త్రాలు మార్చుకోవటం. నీ పాత జీవితం ఏదైతే ఉందో, నీ పాత వస్త్రాన్ని పారేసాయి. నూతన స్వభావాన్ని ధరించినటువంటి నీవు ఇప్పుడు నూతన వస్త్రాన్ని నువ్వు ధరించావు. అంటే నువ్వు నూతన పురుషుడిగా ఈ రోజున బతుకుతూ ఉన్నావు. శుద్ధి చేసుకున్నటువంటి నీవు ఆ పాత జీవితాన్ని వదిలేసేసావు కదా, మళ్ళీ దాని వైపు నువ్వు చూడకూడదు. ఇప్పుడు కొత్త వస్త్రములను, నూతన వస్త్రములను ధరించాలా. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? వాక్యం చెప్తాను. నూతన వస్త్రము, నీతి వస్త్రం ఇస్తానన్నాడు దేవుడు. ఇచ్చేది ఎవరు? దేవుడే. నీతి వస్త్రము అది ఉచితంగా దేవుడు మనకిచ్చాడు. తన నీతి వస్త్రాన్ని కప్పాడు మన పైన. ఒక రోజున మనిషి చేసినటువంటి పాపము నగ్నంగా రోడ్డు మీద నిలబెడితే దేవుడు తన రక్తాన్ని చిందించి ఆయన నీతి వస్త్రాన్ని మనకి కప్పేశాడు. మన నగ్నం కనపడకోకుండా ఆయన నీతి వస్త్రాన్ని మనకి కప్పాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది, శుద్ధి చేయబడ్డావు కదా, శుద్ధి చేయబడినటువంటి నీవు ఈ రోజున యేసు రక్తం చేత మాత్రమే శుద్ధీకరించబడుతుంది మన పాపం. కాబట్టి యేసయ్య రక్తం ద్వారా నువ్వు శుద్ధి చేయబడితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆ పాప జీవితాన్ని వదిలిపెట్టేసి, ఆ పాత వస్త్రాన్ని అక్కడే వదిలేసి ఇప్పుడు నూతన వస్త్రము, నవీన వస్త్రమును నువ్వు ధరించాలా. అది యాకోబు వాళ్ళందరికీ చెప్పాడు. విగ్రహాలు వదిలేసేయండి, మీరు శుద్ధి చేసుకోండి, ఇప్పుడు నూతన వస్త్రాలని మీరు ఎక్కడికి? ఇప్పుడు బేతేలుకి వెళ్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? దేవుని ఇంటికి వెళ్తున్నాం, దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం. ఇప్పటి వరకు అవి లేకుండా ఉండటాన్ని బట్టి మన జీవితాల్లో ఎన్నో శోధనలు వచ్చినాయి. ఏడుపు, దుఃఖం, కన్నీరు, రోజు ఏడుస్తూ ఉంటారు చాలామంది సమస్యలతో. ఈ ఉండబట్టే తీసేద్దామా? ఇవన్నీ తీసేద్దామా? ఎప్పుడైతే యాకోబు వాటిని గమనించాడో, ఒక రోజున యాకోబు దేవునికి అవిధేయత ప్రదర్శించాడు. బేతేలుకు వస్తాను ప్రభుని ప్రామిస్ చేశాడు. నీ ఇంటికి వస్తానయ్యా అన్నాడు, వదిలేశాడు. షెకెంలోకి వెళ్ళాడు. అక్కడ నివాసం చేయటం వల్ల ఏం తెచ్చుకున్నాడు? ఏడుపు తెచ్చుకున్నాడు, భయం తెచ్చుకున్నాడు, నలిగిపోయాడు, గాయపరచబడింది ఆయన మనస్సు. అయితే దేవుని వైపు ఎప్పుడైతే చూశాడో, దేవుడు మాట ఎప్పుడైతే మళ్ళీ విన్నాడో, ఇప్పుడు యాకోబు తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి, ఆయన నిర్ణయం షెకెము నుంచి బేతేలుకి ప్రయాణం కొనసాగించాడు. అందరికి ఇచ్చాడు. విగ్రహాలను పారేయమన్నాడు, శుద్ధి చేసుకోమన్నాడు, నీతి వస్త్రములు అంటే నూతన వస్త్రములు వేసుకోమని చెప్పాడు. ఎప్పుడైతే ఇవన్నీ చెప్పాడో, ఆ కింద దేవుడు యాకోబుతో మాట్లాడాడు. 9వ వచనం చదువమ్మా, ముగించేస్తా ఉన్నా. 9వ వచనం. ఎప్పుడైతే యాకోబు ఎన్ని చేశాడో, యాకోబు పద్మరాము నుండి వచ్చుచుండగా ఇప్పుడు దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై ఏం చేశాడంటే, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేశాడు? దేవుడు అతన్ని ఆశీర్వదించి, అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు. యాకోబు, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే పాతదాన్ని వదిలిపెడతావో, ఇప్పుడు దేవుడు సమస్తమును నూతనపరిచి నీకు ఒక పేరు పెడతా ఉన్నాడు, ఆయన పేరు పెడతా ఉన్నాడు. అలా అని చెప్పేసి ఈ రోజున పేర్లు మార్చేసుకున్నారు కదా, అలానే కాదు నా ఉద్దేశం.
ఇక్కడ యాకోబుకి మార్చాడు. ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు, నువ్వు ఆశీర్వదించబడ్డావు అని చెప్పి మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఏ భయంతో అయితే ఎవరొచ్చి చంపుతారో, నా బిడ్డలందరిని చంపేశారు కదా, ఇప్పుడు ఎవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళని చంపాలి, వీళ్ళు ఎలా దాటి వెళతారో ఈ ప్రాంతం నుండి చూస్తామని చెప్పేసి కాపు కాసినటువంటి వారు యాకోబు నడుచుకుంటూ వెళ్తా ఉంటుంటే ఆ వాక్యం చాలా ఇష్టం. కింద వాక్యం చదవమ్మది, కింద వచ్చిన చదువు, 5వ వచనం చదువు, 5వ వచనం. వారు ప్రయాణమైపోయినప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారు? బేతేలికి ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారు చుట్టూ ఉన్న పట్టణం మీద ఉన్నది గనుక వాళ్ళు యాకోబు కుమారులు ఏం చేయలేదంట, తరమలేదు. ఎవరి భయం ఉంది? చుట్టూ ఉన్నటువంటి ప్రజల మీద దేవుని భయం ఉంది. దేవుని భయం ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా సాహసించడానికి కుదరదు. ఇక నువ్వు దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు, నువ్వు దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రజల మీద లోకానుసారమైనటువంటి ఉన్నటువంటి వ్యక్తులు భయం ఉంటుంది. అయ్యో వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు ఏమైనా చేస్తే దేవుడు మనకి హాని చేస్తాడని భయం ఉంటుంది. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా సమస్యలు మేము ఎదుర్కొన్నాం. ఈ మందిరాన్ని కట్టినప్పుడు మా వల్ల అయితే అయ్యేది కాదు. మమ్మల్ని ఇక్కడి నుండి పంపించాలని చాలా ప్రయత్నాలు చేశారు, చాలా ఆలోచనలు చేశారు. ఒకసారి తాళానికి ఏం పెట్టారు? సిమెంట్ కూర్చేశారు, తాళం తీయకోకుండా. చూశారు అవి ఏంద్రా అయినా వీళ్ళు ఎక్కడ ఉండటం ఇష్టం లేదు అనుకున్నారు. ఏం చేశారు? తాళంలో సిమెంటు కూర్చేశారు. మేము యథావిధికి వచ్చి తాళం తీస్తుంటే తాళం రావట్లా. కారణం ఏంటంటే ఇందులో సిమెంట్ ఉంది అయ్యారు అన్నారు. ఎవరో కూర్చేశారు తీయకోకుండా, డోర్లు తీయకుండా. చాలామంది గొడవలకు వచ్చారు, సమస్యలు చాలా వచ్చినాయి, అవమానించారు, నిందించారు. ఏంద్రా ఈడు గొడవ అని చాలామంది యవనస్తులు కూడా రోడ్ల మీద పలికారు ఇష్టానుసారంగా. కానీ దేవుని భయము, తను నమ్ముకున్నటువంటి బిడ్డలకి ఏ హాని తలపెట్టినా ఎవ్వరు కూడా దేవుడు ఊరుకుంటాడా? అందుకనే ఒకసారి పౌలు అంటాడు, దేవుడు చెప్తాడు, సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎన్కౌంటర్ చేసినప్పుడు దమస్కు గేటు దగ్గర, సౌలా నీవెవరిని ఎదుర్కొంటున్నావు తెలుసా? ఎవరిని ఎదుర్కొంటున్నావు తెలుసా? నన్ను ఫేస్ చేస్తున్నావు. నిన్ను కాదుగా ప్రభువా, నిన్ను కాదు కదా, వాళ్ళని కదా నేను హింసించింది. అవును, నా బిడ్డలు వాళ్ళు, నా బిడ్డలు హింసిస్తే నన్ను హింసించినట్లే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంత వాగ్దానం ఇస్తున్నాడు చూడండి. మునుకాళ్ళకు ఎదురు నిలబడగలవా సౌలా? మునుకాలంటే ఏంటి తెలుసా? ఒక కర్ర తీసుకుంటే చివర చాలా సన్నగా ఉంటుంది చివర. దాన్ని ఎదురుగా నిలబడి దాన్ని కొడతా ఉంటుంటే ఎవరికి గాయమైద్ది? ఆ కొట్టోవులకే గాయమైంది. అదే దేవుడు చెప్తున్నాడు. నిలబడగలవా? దేవుని యొక్క బిడ్డలకి ఎదురు నిలబడగలవా? నువ్వు దేవుని బిడ్డలకి ఎదురు నిలబడితే దేవునికి ఎదురు నిలబెడుతున్నావు జ్ఞాపకం చేసుకో. జాగ్రత్త. ఒకవేళ అలాంటి ఉద్దేశాలుంటే తీసివేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే దేవుడు మాట విన్నాడు యాకోబు, అక్కడి నుంచి అక్కడి వరకు భయపడినటువంటి యాకోబు తన సంతానాన్ని తీసుకుని ధైర్యంగా వెళ్ళిపోయాడు. ఎవ్వరు కూడా ఆయన్ని ఎదుర్కోలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? వారి పట్ల దేవుని యొక్క భయము ఉంది, దేవుడు కల్పించాడు. దేవుని నమ్ముకున్నాం. నీ జీవితంలో కూడా అయ్యో నా చుట్టూ ఉన్న వాళ్ళనండి నన్ను హింసిస్తూ ఉన్నారు, ఎప్పుడు ఏం జరుగుతుందో భయం వేస్తుందండి పాస్టర్ గారు, నా వారే, నేను బాగుంటే వాళ్ళకి ఇష్టం లేదు అయ్యారు, నచ్చట్లేదు, ఏదో ఒకటి చేయాలి, మమ్మల్ని మా బిడ్డలు ఏదో ఒకటి హాని చేయాలని వాళ్ళు చూస్తున్నారు, నాకు భయము వేస్తూ ఉంది అనుకుంటే దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించినటువంటి దేవుడు, ఆయన పట్ల నీ పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికను ఆయన వాగ్దాన రూపంగా తెలియజేస్తున్నటువంటి దేవుడు. ఉదయకాల సమయంలో దేవుని యందు భక్తి ఉందిగా, దేవుడు చెప్పిన మాటలు విన్నావు కదా, ఇప్పుడు నువ్వు వెట్టి వెళ్ళినప్పటికీ కూడా నీ మార్గంలో దేవుడు తోడై ఉంటాడు. నీ చుట్టుపక్కల ఎవరైతే నీకు హాని చేయాలని చూస్తూ ఉన్నారో
నిన్ను శత్రువులుగా ఎంచి నువ్వు నాశనం అయిపోవాలి అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి దేవుని భయాన్ని ఈ రోజున కలగజేయబోతా ఉన్నాడు. ధైర్యంగా ఉండు, భయపడమాక. దేవుడు ఉన్నాడుగా, ఎందుకు నీకు భయం? దేవుడు చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. నమ్ముతావా? యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తదుపరి నీ సంతానాన్ని, నీ పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని యాకోబు నీ పట్ల నెరవేర్చబోతా ఉన్నా. నువ్వు వస్తున్నావు, బేతేలుకు వస్తున్నావు కదా, ఇక నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తా, నేను నీకు తోడై ఉంటా అని చేసినటువంటి వాగ్దానం ఈ రోజున మీ అందరికీ, మనందరికీ దేవుడు తన వాగ్దానంతో మన హృదయాన్ని తృప్తిపరచబడునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వాక్యం విన్నావుగా. దేవుడు మాట్లాడినటువంటి మాటలు బహుశా ఇప్పటి వరకు నీవు తీసుకున్నటువంటి నీ స్వచిత్తం నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోయి దిగజారుతనంలోకి తీసుకెళ్ళిపోయిందేమో. దేవుడికి దూరం అయిపోయి బేతేలుకు రావాల్సినటువంటి నీవు షెకెములో ఉన్నావేమో, అంటే లోకంలో పడిపోయి ఉన్నావేమో. నీ తీర్మానాలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాల వలన నీ జీవితంలో ఏం ఎదుర్కొన్నావు, ఇప్పటి వరకు ఏం సాధించావు అంటే కన్నీరు, దుఃఖమే, అశాంతి, అసమాధానమేనేమో. జ్ఞాపకం చేసుకో, యాకోబు తను తీసుకున్న తీర్మానాల వల్ల చివరికి అశాంతిని తెచ్చుకున్నాడు, గుండెలు బాదుకున్నాడు. తర్వాత రియలైజేషన్లోకి వచ్చాడు. నేను బేతేలుకి వెళ్తాను ప్రభువా, నీ సన్నిధిలో ఉంటానయ్యా, నీ సన్నిధిలో నాకు సంతోషం ఉంది నాయన, నీ సన్నిధిలో నాకు నెమ్మది ఉందని యాకోబు తీసుకున్నటువంటి తన నిర్ణయాల వల్ల తిరిగి దేవుని యొక్క వాగ్దానాలను పొందుకోగలిగాడు. ప్రియ సహోదరుడా, నువ్వు ఈరోజున ఒక తీర్మానంతో బయటికి వెళ్ళాలి. ఏ విగ్రహం అయితే నీ హృదయంలో ఇప్పటి వరకు ఉంచావో ఇంకా ఆ విగ్రహాన్ని పారవేయలేదేమో. ఒక వ్యభిచారమో, ఒక దొంగతనమో, ఒక కోపమో, ఒక అవిధేయత, అహంభావం, గర్వం, మంచి లేకుండా చెడ్డి చేసేటువంటి ఆలోచనలో ఉండి ఆ విగ్రహాన్ని లోపలే ఉంచుకొని ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, పారవేసే, శుద్ధి చేసుకో. ఇప్పుడు నువ్వు నూతన వస్త్రమును ధరించుతావా? అలా అయితే ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు ప్రభువా. మా మంచి దేవుడవు, మా మంచి కాపరివు ప్రభువా. ఎంత మంచి దేవుడు అయ్యా. నిన్ను నమ్ముకొని కూడా ఒక్కొక్కసారి ప్రభువా మేము మార్గాన్ని తప్పి తిరుగుతున్నప్పుడు మీరు ఒకసారి చురక వేస్తారు. కొంచెం నొప్పిగానే ఉంటుంది, కొంచెం బాధగానే ఉంటుంది. కారణం మళ్ళీ మేము నీ మార్గంలోకి రాబడాలని, మనం మరలా సరిచేయబడాలని మీరు ఇష్టపడతా ఉన్నారు అయ్యా. గాయపరిచేది నువ్వే, ఆ గాయానికి ప్రభువా వైద్యం చేసేది కూడా నువ్వే, ఆ నొప్పిని తీసివేసేది కూడా నువ్వే ప్రభువా. అయ్యా, అంత మంచి దేవుడు ప్రభువా. విశ్వాసానికి కర్తవు నువ్వే, దాన్ని కొనసాగించే దేవుడు కూడా నువ్వే ప్రభువా. ఎంత గొప్ప దేవుడు! నీ ఔన్నత్యాన్ని బట్టి, నీ గొప్పతనాన్ని బట్టి లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా, నీ మార్గం తప్పి ఒకవేళ బహుశా తిరుగుతున్నటువంటి బిడ్డలు ఈ కాల సమయంలో అయ్యా నీ వాక్యం ద్వారా సరిచేయబడాలి, నీ మార్గంలోకి తిరిగి రావడానికి కృప చూపించమని కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, యవనస్తులు అయ్యా వాక్యం విన్నారు, గ్రహించే హృదయాన్ని బిడ్డలకి దయచేయండి అయ్యా. దాన్ని నెమ్మరు వేసుకుంటూ తమ్ము తాము ఆలోచన చేసే విధంగా, అయ్యో మేము ఇలాంటి పరిస్థితులు ఉన్నామా, ఇలాంటి దేవుని కార్యాలు అవిధేయతగా మేము ప్రదర్శించి మూట కట్టుకున్నామా, ఇదిగో వాటిని వదిలేద్దాం, ఇవి మాకొద్దు అని ప్రభా వాళ్ళు చక్కటి తీర్మానం తీర్చుకున్నటువంటి బిడ్డలు గొప్ప ఉజ్జీవాన్ని వాళ్ళ హృదయంలో రగిలించి నీకు మరింత దగ్గరగా చేరువుగా రావడానికి కృప చూపించమని, వృద్ధులు, పెద్దలు, పిల్లలు ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ కన్ను చూపు వాళ్ళపైన ఉంచి నీ రక్షణ అనుభవంలోకి ప్రతి ఒక్కరు నడిపించమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కాపాడండి, రక్షించండి, నీ వైపు ఆకర్షింపచేయమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.